డిసెంబర్ 9 రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమైన రోజు ఇది. 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజునే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. ఆ తర్వాత దశల వారీగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి గత ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని ఇచ్చిన భరోసాను మాత్రం యూపీఏ ప్రభుత్వం నెరవేర్చలేదు. జలవనరుల పంపిణీ, విద్యుత్ వాటాలు, ఉద్యోగుల విభజన వంటి కీలక ప్రక్రియలేవి ఇంతవరకు పూర్తి కాలేదు. యూపీఏ వదిలేసిన రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాందే. దీనిపై చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి ఉన్నారు మనతో స్టూడియోలో. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు వేణుగోపాల్చారి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చందు సాంబశివరావు గారు కూడా స్టూడియోలో ఉన్నారు మనతో. విజయవాడ నుంచి కాంగ్రెస్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు కూడా మనకు చర్చ కోసం అందుబాటులో ఉంటారు. ఈ చర్చను ప్రారంభించే ముందు డిసెంబర్ 9 పూర్వాపరాలను గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. డిసెంబర్ 9 రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అన్నదమ్ముల మధ్య విభజన రేఖ గీసిన రోజు. 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేర్చిన రోజు. విభజన అయితే చేశారు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య శాస్త్రీయంగా జరగాల్సిన పంపకాలు మాత్రం జరగలేదు. అవే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు చిచ్చురా చేస్తున్నాయి. కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దీక్షకు తలొగ్గినప్పటి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ఓ ప్రకటన చేసింది. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. అర్ధరాత్రి వేళ చిదంబరం చేత ప్రకటన చేయించిన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఆ వెంటనే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరించి ఒక నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదికను అటకపై దాచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏడాదిలో దాని బూజు దులిపి కిందకు దింపింది. విభజనతో సీమాంధ్రలో నష్టపోయినా తెలంగాణలో లాభపడొచ్చని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసుకుంది. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. It is resolved to request the central government to take steps in accordance with the Constitution of India to form a separate state of Telangana. ఈ ప్రకటనపై సీమాంధ్రలో అల్లర్లు చెలరేగిన కేంద్ర ప్రభుత్వం అనుకున్న ప్రకారమే పావులు కదిపింది. చివరకు లోక్సభలోనూ ఆదరాబాదరాగా విభజన బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదంతో తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. దశాబ్దాల నాటి కల నెరవేరిన ఆనందం తెలంగాణ ప్రజల్లో పెల్లుబికింది. విభజనతో తాము నష్టపోతామని సీమాంధ్ర ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయి. అయితే వారికి నచ్చజెప్పి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని కానీ, రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా వనరులు పంపిణీ చేస్తామని కానీ కేంద్ర ప్రభుత్వం ఇదమిద్దంగా భరోసా ఇవ్వలేకపోయింది. విభజన బిల్లులో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఆ కారణంగానే రాష్ట్ర విభజన జరిగి 6 నెలలు దాటినా ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. నీటి వనరుల పంపిణీపై నిర్దిష్టమైన ప్రణాళికలు లేవు. విద్యుత్ సంక్షోభం విషయంలోనూ డిటో. చివరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ కూడా రెండు రాష్ట్రాల మధ్య పంతాలకు కారణమైపోయింది. అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజల మధ్య అనవసరంగా ఆందోళనలకు తావిచ్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితికి బీజం పడిన రోజు డిసెంబర్ 9. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు అదే. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఆ రోజునే ఓ ప్రకటన చేయించారు. తద్వారా తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందవచ్చుననుకున్నారు. చిత్రంగా విభజనతో సీమాంధ్రలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్కు తెలంగాణలోనూ అనుకున్న లబ్ధి చేకూరలేదు. కానీ రెండు రాష్ట్రాల మధ్య అకారణ ద్వేషాలు, పంతాలు పెరిగే వాతావరణం మాత్రం నెలకొని ఉంది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వమైన రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్యోన్యంగా ఆనందంగా కలిసి ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నది మేధావుల సూచన. అభివృద్ధిలో మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతూ మిగతా అంశాల్లో కలిసిమెలిసి వ్యవహరిస్తూ ముందుకు కొనసాగాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. అలా జరగాలంటే విభజన చట్టంలోని అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలి.
దానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇవాళ డిసెంబర్ 9. మామూలుగా అయితే డిసెంబర్ 9ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. కానీ ఇది సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు. అట్లా కూడా పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జాతీయ నాయకులు, రాజకీయ నాయకుల పుట్టినరోజులు అనేకం వస్తుంటాయి పోతుంటాయి. కానీ డిసెంబర్ 9 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు మాత్రం చాలా ముఖ్యమైన రోజు. అందున 2009 డిసెంబర్ 9 మరీ ముఖ్యమైన రోజు. రవి గారు చెప్పండి, 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి డిసెంబర్ 9 రాత్రి చిదంబరం చేసిన ప్రకటనను జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ వాళ్ళ డిసెంబర్ 9 తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఉత్సవాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించిన వాళ్ళు అది విద్రోహ దినం అని చెప్తున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం, చెప్పండి. అమర్, ఇదంతా మన కళ్ళ ముందు జరిగినటువంటి నడుస్తున్న చరిత్ర, ఇంకా నడుస్తున్న చరిత్ర కూడా ఇంకా పూర్తయినటువంటి చరిత్ర కాదు. చాలా ఘట్టాలు మిగిలే ఉన్నాయి, ప్రెజెంట్ కంటిన్యూస్ కొనసాగుతుంది. కేసీఆర్ గారు నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కూడా నేను స్టూడియోలో ఉన్నాను. నేను, హరగోపాల్, అల్లో నారాయణ. ఆయన కాసేపట్లోనే అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం అన్నారు, మళ్ళీ తీసుకొచ్చారు. అదంతా చాలా నాటకీయ పరిణామాల మధ్య, ఉద్రిక్తత మధ్య జరిగింది. శాసనసభ ముందు విద్యార్థుల చలో అసెంబ్లీ, దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని నివేదికలు వెళ్ళాయన్నారు. మొత్తం మీద కేసీఆర్ కూడా ఊహించిన దానికంటే తీవ్రంగా కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చింది. కానీ ఆ ప్రకటనలో రాజ్యాంగబద్ధంగా చూస్తే అస్పష్టత ఉంది. ఇది ఫార్మేషన్ ప్రక్రియ మొదలైంది అన్నారు. అసెంబ్లీలో బిల్లు పెడతామని చిదంబరం చెప్పారు. వెంటనే అసెంబ్లీలో తీర్మానం పెడతామన్నారు. కాబట్టి అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మూవ్డ్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ అన్నారు. వచ్చిన రోసయ్య గారేమో నాకేం చెప్పలేదన్నారు. ఆ తర్వాత అడుగులన్నీ చూస్తే అసలు ఆ విషయం మేము క్యాబినెట్లోనే చర్చించలేదు పోమన్నారు జైపాల్ రెడ్డి గారు. గాంధీ భవన్ సాక్షిగా చెప్పారు. అంటే అసలు ఆ ప్రకటన ఎవరు చేశారు, దానికి కర్త కర్మ క్రియ ఎవరు ఏం తెలియలా. కానీ తెలంగాణకు సానుకూలంగా వచ్చింది కాబట్టి తెలంగాణ వాదులు స్వాగతించారు. మొదటి దశలో కేసీఆర్ గారు అయితే ఇంకా మేము ఇది ప్రకటన వచ్చింది, ఇంకా మేము వ్యతిరేకించే పని లేదన్నారు. కానీ తర్వాత నేను ఆ రోజు 10వ తారీఖు ఉదయం చెప్పాను, నాతో పాటు విద్యాసాగర్ గారు వీళ్ళంతా ఉన్నారు. కాంగ్రెస్ కేంద్ర ప్రకటన అంత సులభంగా మీరు తీసుకోవద్దని, ఇంకా చాలా మెలికలు మలుపులు ఉంటాయి. ఎక్కువ మంది నమ్మలా, ఇంక ప్రకటన వచ్చేసింది అయిపోయింది అనుకున్నాను. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా, రాష్ట్ర విభజన దగ్గర నుంచి విభజనానంతర రాష్ట్రాల సమస్యల వరకు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అనేవి ఇక్కడ ప్రధానంగా పనిచేయడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 9న ప్రకటన 5 ఏళ్ళు ఎందుకు చేశారు? ఉదాహరణకు హఠాత్తుగా ఎన్నికల సంవత్సరంలోనే ఎందుకు చేశారు? అప్పుడు ఇలా చర్చలకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు అయితే ఈ ఎన్నికలకు కాదు, కనీసం ఇంకో 2 ఎన్నికలకు దీన్ని వాడుకోగలుగుతాము. కాంగ్రెస్ దాని ఎలాస్టిసిటీ, దాని పట్టు విడుపులు వర్గం ఏ నిర్ణయం తీసుకోబోతుందో కింద శ్రేణులు కానీ నాయకులు కానీ తెలీదు, దాన్ని ఊహించినట్టుగా లేదు. అంటే ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారికి మటుకు తెలుసు, ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఆయనకి ఈ పరిస్థితుల్లో, ఆయన తర్వాత చాలా తీవ్రంగా సమైక్యత. ఒక చిత్రమైన విషయం ఏంటంటే రోషే గారేమో అక్కడికి వెళ్ళి పరిస్థితి వివరించి విమానం ఎక్కిన తర్వాత ఆయనకు తెలియకుండా ప్రకటన వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముందే తెలుసు. అందువల్ల ఏదో అయిపోయింది, చరిత్ర చాలా గడిచిపోయింది, బిల్లు పెట్టారు. ఇప్పుడు బీజేపీ కూడా మా వల్లే వచ్చింది అన్నారు కదా. ఉదాహరణకు ఇక్కడికేమో సుష్మా స్వరాజు వీళ్ళందరూ వచ్చారు, అక్కడేమో వెంకయ్య నాయుడు గారు వాళ్ళ తరఫు నేను మాట్లాడానన్నారు. ఇప్పుడు బిల్లుకు వీళ్ళు కూడా నిజానికి వారసులు. కానీ అవేమి జరగడంలా. ఇందాక మీ ప్యాకేజీలో చెప్పినట్టుగా అందులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాళ్ళకు ఇవ్వలేదు, దానికి ఏదో సమాంతరమైన చర్య ఇక్కడ తీసుకోలేదు. ఆ రోజున ఎంత అనిశ్చితంగా ఉందో, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, బలమైన పార్టీలు ఉన్నాయన్న ఒక అంశం మినహాయిస్తే మాకు రావాల్సింది వస్తుందా? స్టూడియోలో మిగిలిన పెద్దలతో మాట్లాడే ముందు ఒకసారి విజయవాడ వెళ్దాం, మల్లాది విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు, డిసెంబర్ 9 అంటేనే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ నాయకులు ఉలిక్కి పడుతున్నట్టున్నారు, రాత్రి నిద్రలోంచి లేస్తున్నట్టుగా ఉన్నారు. హలో చెప్పండి విష్ణు గారు, విన్నారని అన్నది సార్? మీరు విన్నారు సార్, చెప్పండి. ఉలిక్కి పడాల్సింది ఏమీ లేదు ఇందులో డిసెంబర్ 9 కారణంగానే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్లమెంట్లో మీరు ఒక్కళ్ళు కూడా లేకుండా పోయారు. అంటే ఇప్పుడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవడంలో ఉంటుందండి. సీమాంధ్ర సంబంధించినటువంటి పార్లమెంట్ మెంబర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మొదటి నుంచి కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది.
శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపడం జరిగింది ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పని. ఇది రాజకీయ పార్టీలు ఇక్కడ వ్యతిరేకించారు సార్ మీ కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి వ్యతిరేకించలేదు, ఆమె రాష్ట్ర విభజనను ఆమె సమర్థించారు. నేను చెప్తున్నాను సార్, పూర్తిగా అరిస్తే నేను, ఎందుకంటే ఇప్పుడు పనబాక లక్ష్మి గారు XYZ ఇద్దరు ముగ్గురితో కాదు, ఈ రాష్ట్ర శాసనసభ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడుకుని మంత్రులతో కూడుకున్నటువంటి శాసనసభ ఏకగ్రీవంగా, అంటే కలిసి వచ్చేటటువంటి అన్ని పార్టీలతో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి డిసెంబర్ 9కి ముందు కాదండి, డిసెంబర్ 9కి ముందు కాదు, 2009 డిసెంబర్ 9 నాటి విషయం నేను మాట్లాడుతున్నాను. 2009 డిసెంబర్ 9 జ్ఞాపకం వస్తే మీరు ఉలిక్కి పడుతున్నారా కాంగ్రెస్ వాదులు ఆంధ్రప్రదేశ్లో అని అడుగుతున్నాను. దానికి ఉలికి పడాల్సిన అవసరం ఏముందండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎవరి నెత్తి మీద కూడా పెట్టుకోలేదు. డిసెంబర్ 9 నాటి ప్రకటన రావడానికి ముందు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఒక పార్టీ ఏదో తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా చెప్పలేదు. ముందు పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఎవరికాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఆ నిర్ణయం కేంద్రం తీసుకుంది. ఆ నిర్ణయం చూసి ఉలికిపడాల్సిందే లేదు. ఆ నిర్ణయాన్ని తిరిగి మళ్ళీ పునఃసమీక్షించే విధంగా సీమాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కొంతమంది ఎవరో మీరు చెప్పినటువంటి ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆ నిర్ణయాన్ని ఆఫ్ చేయడమో నిలుపుదల చేయడమో మళ్ళీ పునఃసమీక్షించడానికి మళ్ళీ కూడా కమిటీలు వేయడానికి కూడా ప్రయత్నం చేసింది సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా ఎవరైతే ఉత్తరాలు ఇచ్చారో, ఎవరైతే అధికారం మీ చేతిలో ఉందని చెప్పారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. అంతేగాని ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా కాకుండా తీసుకోవద్దండి, మీకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో. డిసెంబర్ 9 ప్రకటన తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మీకు అది నైట్ మేర్ లాగా ఉంది అని చెప్పడం కోసం ఉలికిపాటు అన్నాను. అమర్ గారు, నేనే దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను, నెగిటివ్గానే తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి పుట్టినరోజు, చిదంబరం గారి ప్రకటన రెండూ కూడా యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప ఆవిడ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఇచ్చేయని చెప్పినాం, ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇది చేయమని ఈరోజు నిన్న తెలంగాణలో సీమాంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు చేసింది కూడా సరైనది కాదు. అలాంటి కార్యక్రమాలు చేయబట్టే ఈరోజు చులకనైపోయారు తెలంగాణలో కూడా. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ లో మీ అధినేత్రి పుట్టినరోజు జరుపుకున్నారా లేదా? ఎక్కడ? సీమాంధ్రలోనా? అవునండి, సీమాంధ్రలో సాదాసీదాగా అధ్యక్షురాలి గారి పుట్టినరోజు జరిపాం తప్ప దాన్ని ఏదో అత్యంత వైభవంగానో ఘనంగానో లేకపోతే మా పార్టీ అధ్యక్షురాలు కాబట్టి కొంతమంది కార్యకర్తలు సమావేశం చేశారు తప్ప అదొక కార్యక్రమంలా తీసుకున్నాం. లేకపోతే ఆవిడ నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. AICC నుంచి కూడా మార్గదర్శకాలు వచ్చినాయి, మీరు ఇలాంటి పుట్టినరోజులు చేయొద్దు, కాశ్మీర్ సంబంధించినటువంటి ఉగ్రవాదానికి ఇది జరిగింది కాబట్టి అని చెప్పని ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. తెలంగాణలో కూడా AICC నుంచి కూడా ఏం చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి నాయకులు అత్యుత్సాహంతో డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది కాబట్టి దానికి ముడిపెట్టి ఏదో చేయాలని కాంగ్రెస్ నాయకులు కూడా మన పెద్దలు చెప్పే ఒకే ఒక మాట, పుట్టినరోజుల ముచ్చట ఇంకోటి చెప్పాలి. కేసీఆర్ గారిని ఒకసారి అడిగా నేను చర్చలో, ఇప్పుడు సోనియా గాంధీ మాకు ఎప్పుడు చెప్పలేదు కదండి తెలంగాణ ఇస్తా అని, మీరే కదా చెప్పారు అంటే ఆయన ఏమన్నారంటే, నా పుట్టినరోజు నాడు సోనియా గాంధీ గారు ఫోన్ చేసి నీకు మంచి కబుర్ నేను చెప్పబోతున్నాను, యూ విల్ హియర్ దిస్, లిజన్ స్వీట్ న్యూస్ అన్నారు, అందుకని నేను నమ్మానన్నారు. ఈ పుట్టినరోజుల కథ యాదృచ్ఛికమైందిగా కనిపించదు. సోనియా గాంధీ పుట్టినరోజు, కేసీఆర్ అంటే కేసీఆర్ గారు చెప్పిందే కరెక్ట్, ఆయన మాట ప్రకారం అన్నీ పోదామని అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. రాజకీయంగా మీరు అనేక రకాల ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు మీ నాయకుడు ఇచ్చిన లేఖ కారణంగానే విభజన జరిగింది అనేది, అయినా సరే ఆంధ్ర ప్రాంత ప్రజలు మీ నాయకుడు పట్టం కట్టారని చెప్తున్నారు విష్ణు గారు. అంటే లేఖ ఇవ్వటం అనేది మొత్తం ప్రాసెస్లో అది ఒక అంశం అండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఏం చేస్తున్నారంటే, మీరు లేఖలు ఇచ్చారు కాబట్టి మేము కూడా దానికి సై అన్నాము అంటున్నారు. అంటే
అధికార పక్షానికి విఘ్నత లేదు, అధికార పక్షం ఇండిపెండెంట్గా ఆలోచించదు, విపక్షాలు చెప్పినా ప్రజా సంఘాలు చెప్పినా దాని ప్రకారంగానే మేము నడుచుకున్నాం అంటున్నారు. మేబీ అది కూడా డెమోక్రటిక్ స్పిరిట్లో మంచిదేనేమో, నాకు తెలియదు. సార్ ఒక్క నిమిషం మళ్ళీ ఇంటరప్ట్ చేస్తాను నేను. రామరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఫోన్ లైన్లో ఉన్నారు, వారిని అడుగుదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. మల్లాది విష్ణు అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇవాళ డిసెంబర్ 9 ఘనంగా వేడుకలు జరపాలని నిర్ణయించారంటున్నారు, మీరేమంటారు? సోనియా గాంధీ నాయకత్వం తెలిసినది. దాంతో పాటు ఆ బర్త్డే రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెప్పాలి సార్. దాంతో పాటు ఏదైతే తెలంగాణ కొరకు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరింది, దానికి ప్రత్యేకంగా ఇదే రోజు బర్త్డే రోజే శ్రీమతి సోనియా గాంధీ గారు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉన్నారు, వారికనే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. సార్ వెంకటరెడ్డి గారు, మల్లాది విష్ణు గారు అంటున్నారు అది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఏఐసిసి నుంచి ఎటువంటిది రాలేదు సోనియా గాంధీ పుట్టినరోజు జరపాలని. డిసెంబర్ 9, 2009 ప్రకటన తర్వాత అనంతర పరిణామాలు అనేక మార్గాల్లోకి వెళ్ళినాయి కదా అంటున్నారు. వారు ఇప్పుడు వాస్తవాలు చెప్పాలంటే తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మల్లాది విష్ణు గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, వాళ్ళ తప్పిదం మన మీద పెట్టేట్లా, వాళ్ళ తప్పిదం మన మీద పెట్టకూడదు. వాళ్ళు విడిపోయారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేము కూడా. సార్ కాదు, ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఇప్పుడు విభజన అనంతరం చేసినటువంటి కొన్ని లాభాలు కొన్ని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నప్పటికీ కూడా మొన్న ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింటం జరిగింది కదా మీ యొక్క చర్యల మూలంగా. తెలంగాణకి సోనియా గాంధీ గారు ఏదో పూర్తిగా ఆవిడ ఇష్టాల ప్రకారం జరిగింది అన్నట్టు, సీమాంధ్ర విడిపోవడానికి ఆవిడ ఇష్ట ప్రకారం విడదీసినట్టుగా ఒక రకమైనటువంటి సిగ్నల్ ప్రజల్లో పోయింది. దాని మూలంగానే మొన్న ఎంత పని చేసినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మీ యొక్క అత్యుత్సాహం మూలంగానే సీమాంధ్రలో దెబ్బతింది. అలా తెలంగాణ ప్రాంతాల్లో ఏమైనా చేశారా? అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ అంశాన్ని కాదు, ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా డెవలప్ కావాలి, కాంగ్రెస్ పార్టీ కూడా పద్ధతిలో అక్కడ పనిచేయాలి. కానీ వెంకటరెడ్డి గారు ఇంత చేసిన తెలంగాణలో మీకే లాభం జరగలేదు కదా అంటున్నారు విష్ణు గారు. ఆంధ్రాలో నష్టపోయాం, మీ కారణంగా తెలంగాణలో కూడా మీకే లాభం జరగలేదు అంటున్నారు. రాజకీయాల్లో లాభాలు నష్టం క్వశ్చన్ కాదు, రాజకీయాల్లో లాభం నష్టం కాదు. 1990లో అందరం కలిసినప్పుడు కూడా కేవలం 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, దాంట్లో 9 మంది. అలా అని కాదు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చేది మరి 2009లో ఉన్నాం. దానికి భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ రాకూడదు. సార్ నేను మాట్లాడేది దాని గురించి అని కాదు, మళ్ళీ పాత విషయాల్ని మళ్ళీ తెర మీదకు తీసుకురావడం దేనికి? ఈరోజు తెలంగాణ సంబంధించి విభజనకి సోనియా గాంధీ గారి కారణం అంటే ఈ ఇటుపక్క ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ ఏమని భావిస్తారు? ఇప్పటికే ఈ 6 నెలల కాలంలో విభజన మూలంగా లాభం జరిగింది అనే అభిప్రాయంలో ప్రజలు వస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే ఖచ్చితంగా జరిగినటువంటి దాని మీద కరెంటు విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ. సోనియా గాంధీ పుట్టినదినం సందర్భంగా కాంగ్రెస్ ఇక్కడ ఉత్సవాలు చేస్తే మీకేమిటి అభ్యంతరం? అట్లాంటప్పుడు ఎట్లా విభజన లాభాల గురించి తెలుసుకుంటున్నారు కదా ఆంధ్ర ప్రాంత ప్రజలు మీరు అంటున్నట్టు. నేనేం అభ్యంతరం చెప్పట్లేదు. సోనియా గాంధీ గారి పుట్టినరోజునే తెలంగాణ కావాలని అనౌన్స్ చేశారు అనే మాత్రమే విభేదిస్తున్నా నేను, అంతే తప్ప దాన్ని ముడిపెట్టదని అంటున్నాను. అంతే తప్ప నేనేమి విభజన మూలంగా నష్టపోయాం మళ్ళీ తిరిగి కోలుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి, అర్థం చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఆ 2 అంశాలు డిసెంబర్ 9 పుట్టినరోజుకి తెలంగాణ ప్రకటనకి ముడిపెట్టద్దని చెప్పి కోరుతా ఉన్నాను నేను. అది ఓకే. రామరెడ్డి గారు ఏమంటారు? మీరు తెలంగాణ ప్రకటనకు డిసెంబర్ 9కి ముడి పెట్టడం సరికాదు అంటున్నారు ఆయన. ఏదైనా ఒక మంచి రోజు ఉంటుంది సార్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ దసరా చేస్తాం, సంక్రాంతి బంధం చేస్తాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా 9వ తారీఖున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు రాష్ట్రంతో ఖచ్చితంగా సోనియా గాంధీ గారు ధన్యవాదాలు చెప్తాం తెలంగాణ ప్రజలు. కానీ మీరు ఇక్కడ ఇట్లా చేయడం వల్ల ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుంది అంటున్నారు కదా ఆయన.
అటువంటిది ఏమి లేదు. అందులో అటువంటిది దానికి ఎప్పుడు ఇప్పుడు రాజకీయాల ప్రజలకి కానీ మనం గమనించాలి, ఎవరైనా మీరైనా నేనైనా. ఓకే సార్, థ్యాంక్ యూ. నష్టపోయే అవకాశం కూడా లేదు ఆంధ్రాలో. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఇంతకంటే నష్టం జరిగేది లేదు. అందరం కలిసినప్పుడు 94లో కేవలం 24 సీట్లు, తర్వాత బయలుదేరిన నేను జీవాణి గారు 26 సీట్లు. అవును అవును, తర్వాత 90 సీట్లకు వచ్చినాం. దాని తర్వాత 26 స్థానాలు 90కి వచ్చారు, 90 నుంచి అధికారంలోకి వచ్చారు 2004లో. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. లేఖ విషయం చంద్ర సాంబశివరావు ఇలా చెప్తారు, ఎర్రబెల్లి దగ్గర వారు మా లేఖ వల్లే వచ్చిందంటారు. ఈ సమస్య టీటీడీపీలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అంటే విభజించిన తర్వాత అవతల ఏర్పడిన రాష్ట్రంలో చాలా టచీగా చూస్తున్నట్టున్నారు డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే జరపడాన్ని. దీన్ని కనెక్ట్ చేస్తూ తెలంగాణ కనెక్ట్ చేస్తూ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంబిగ్విటీని విష్ణు గారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగానే ఈ ప్రకటన వచ్చింది, అది బర్త్డే గిఫ్ట్ అని ఆ రోజున అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర వైపు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు దాన్ని విభేదించలేదు. ఏదో 4 రోజులు ఉత్సవాలు చేసుకుంటారు, ఇది సమస్య పోద్దని అనుకున్నారు. అక్కడ నుంచి కథ ముదిరింది. ఇక తెలుగుదేశం పార్టీ లేఖ అంశం మెన్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ 2004 వరకు వ్యతిరేకించింది. తెలంగాణ అవసరం లేదు, కలిసి ఉండి సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనుకున్నాము. తర్వాత పరిస్థితులు మారినాయి. తర్వాత గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుని మేము దానికి అనుకూలము అన్నారు. ఆ లేఖ ఇచ్చాము. ఆ లేఖ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ అండ్ వీఆర్ నాట్ సేయింగ్ నో అబౌట్ ఇట్ కదా. ఎవరు దాన్ని మా లేఖను వెనక్కు తీసుకుంటున్నామనో మేము వ్యతిరేకిస్తున్నామనో ఏ తెలుగుదేశం నాయకుడు అనలేదు. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ గారు నాయకుడికి అంత ఆమోదం రాలేదు ప్రజలు. మీరు ఇందాక ఒక మాట అన్నారు అమర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ గారు ఏమన్నా మా లేఖ వల్లే వచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమన్నా మా లేఖ కూడా ఒక భాగమే కానీ చేసిన విధానానికి మేము వ్యతిరేకమని అన్నారు, కానీ మేము లేఖ ఇవ్వలేదని కానీ. అది ఆ లేఖ సంగతి దగ్గరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వీ స్టుడ్ బై ద లెటర్, వీ స్టుడ్ బై అవర్ కమిట్మెంట్. కాకపోతే ఇది కరెక్ట్ కాదు, మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదన్నాం. అది పోస్ట్ బైఫర్కేషన్ మనం ఇప్పుడు అక్షరాలా చూస్తున్నాం. మీరు తొందరపాటు చర్య ఇది. అన్ని సంస్థల గురించి ఆలోచించాలి, రిసోర్సెస్ ఆలోచించాలి, దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. కానీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఇలా హరీబరీగా చేయటం కరెక్ట్ కాదు అనే దాని మీద తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. విభజన ప్రయోజనాల గురించి ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా తెలుసుకుంటున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇట్స్ ఎ రియాలిటీ అమర్ గారు, 2 రాష్ట్రాలు అయిపోయి ఒక ప్రజాస్వామిక బద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి, పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయానికి 2 రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. నేను కట్టుబడి ఉండాలి, మీరు కట్టుబడి ఉండాలి. దాని గతంలోకి వెళ్ళి అలా ఫైట్ చేసాం ఇలా ఫైట్ చేసాం అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. మనం తెలంగాణకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్చారి గారితో మాట్లాడదాం, అట్లాగే రామచంద్ర గారితో మాట్లాడదాం. వారిద్దరితో మాట్లాడడం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క విషయంలో రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటంటే, ప్రపంచ బ్యాంకు 2009లో ఎప్పుడైతే వాడు వచ్చి కొన్ని 6 నిర్ణయాలు చేయమన్నాడు ప్రభుత్వాన్ని. 6 నిర్ణయాలు ఏంటంటే, ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రద్దు చేయమన్నాడు, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ను రద్దు చేయమన్నాడు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను రద్దు చేయమన్నాడు, తర్వాత 32 పబ్లిక్ అండర్టేకింగ్ అని అమ్మమన్నాడు, 1600 కోట్లు వస్తుందని ఎస్టిమేట్ చేశారు, స్కూల్ టీచర్స్ అపాయింట్మెంట్ వద్దన్నాడు. రాజశేఖర రెడ్డి రైట్ ఆర్ రాంగ్, రాజశేఖర రెడ్డి ప్రభుత్వమేనండి, వాళ్ళు మొత్తం మీద ప్రపంచ బ్యాంకు చెప్పిందని వాళ్ళు ఒప్పుకోవాలి. ద వన్ గుడ్ థింగ్ దట్ హీ డిడ్ ఇస్ 2009లో గెలవడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఏం చేశారంటే, మేము ఇవి అంగీకరించమని ఎప్పుడైతే అన్నాడో ప్రపంచ బ్యాంకు వాడు విత్డ్రా చేసుకోండి లోన్. ఇది ఎక్కడుంది సమాచారం అంటే, ప్రపంచ బ్యాంకు లోన్ రద్దు చేసినప్పుడు వాడు ఇచ్చిన రిపోర్ట్లో ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటికి అంగీకరించలేదు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి విరమించుకుంటున్నామని అన్నారు. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. ఇప్పుడే మనం ప్రొఫెసర్ అరగోపాల్ స్ట్రేట్ బైట్ చూసినాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికలకు ముందు ప్రపంచ బ్యాంక్ షరతులను అంగీకరించలేదు. దాన్ని ఆయనే ఆహ్వానించారు, స్వాగతించారు, ప్రశంసించారు. సరే, ఇప్పుడు మనం వేణుగోపాల్చారి గారితో మాట్లాడదాం. వేణుగోపాల్చారి గారు, డిసెంబర్ 9 మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లేకుండా చేశారు, ముందు వారిని ఊరించారు, మీ పార్టీలో కలుస్తామన్నారు, తర్వాత పొత్తు పెట్టుకుంటామన్నారు, ఇంకేదో అన్నారు. తెలంగాణ ఇవ్వగానే సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి మీరు వారిని అభినందించి వచ్చారు, వారికి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు, మీ నాయకుడు వచ్చిన తర్వాత ఎట్లా ఓడించారు. ఇప్పుడు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినాన్ని
తెలంగాణ ప్రకటన చేసిన రోజుగా కాంగ్రెస్ దాన్ని ఉత్సవంగా జరుపుకోదలుచుకున్న రోజు మీరు దీన్ని విద్రోహ దినంగా పాటించాల్సిన అవసరం ఉన్నదా తెలంగాణ రాష్ట్రానికి? ఇప్పుడు 2 ఇష్యూస్, ఒకటి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, అదేవిధంగా కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ కూడా తెలంగాణ ఇప్పుడు రాకుండా ఇంకెప్పుడు రాదని నాకు ఆలోచనతోటి ముందు పోవటం వల్లనే మరి ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారికి మేమందరం అప్పుడు పోయినప్పుడు మాట చెప్పింది, తప్పకుండా ఇస్తామన్నట్టే మాకు సంపూర్ణ భరోసా ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే నాడు తెలంగాణ ప్రకటన ఇచ్చింది. తెలంగాణ ప్రకటన ఇచ్చి 2009లో ప్రకటన ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత అనుకోకుండా శ్రీకృష్ణ కమిటీ వేయటము, శ్రీకృష్ణ కమిటీ గ్రామాలు తిరగటము, తర్వాత ఈ ప్రాంతాల వారీగా పార్టీలు విడిపోవటము, నాయకులు విడిపోవటము, ఇవన్నీ అయిన తర్వాత అది రాను ఏంటంటే మస్కబడి చివరికి మళ్ళీ ఇంకో ఉద్యమం వచ్చేదాకా తెలంగాణ సాకారం కాలేదు. దానివల్ల ఓకే 400 మందా లేకుంటే 800 మందా 900 మందా కానీ ఈ ప్రస్తావించడం మంచిది కాదు. కానీ చాలామంది తెలంగాణ వచ్చిన ప్రకటన మరి రాదేమో అన్న ఒక బాధతోటి ఆవేదనతో చనిపోయారు చాలామంది యువకులు కానివ్వండి, వేరే డిఫరెంట్. తెలంగాణ వచ్చేసింది కాబట్టి మాట్లాడుకో. అయితే దాన్ని ఎందుకు విద్రోహుతున్నామంటే ఇచ్చిన మాటకు ఆమె గౌరవించినప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి రాకుండా ఇంప్లిమెంట్ కాకుండా చేసి కనుక దాన్ని శక్తులు కదా విద్రోహులు అనాల్సింది. మీరు సోనియా గాంధీని ఎట్లా అంటారు? ఆమె అదే మాట మీద నిలబడి 2014 ఎన్నికల నాటికి గట్టిగా నిలబడి ఆమె ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోతామని తెలిసి కూడా మీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అందుకే మా నాయకుడు కూడా ఇంటికి వెళ్ళి కృతజ్ఞత తెలిపాడు సోనియా గాంధీకి. ఇప్పటికి కూడా మేము సోనియా గాంధీ ఇవ్వలే అంటలేము, సోనియా గాంధీ తప్పకుండా టీఆర్ఎస్ పక్షాలను కూడా మేము ధన్యవాదాలు చెప్తాము. మరి విద్రోహంలో చెప్పిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గ్యాప్ అయిందన్న ఉద్దేశంతో ఆ సందర్భాన్ని విద్రోహ దినంగా అన్నాము. తర్వాత ఆమె నిలబడి ఆ మాటకు నిలబడి కట్టుబడి మరి చేయడం జరిగింది ఒకటి. కాకపోతే ఇంత గ్యాపులో అవసరం లేకుండే, ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఉద్యమము, తర్వాత ఇంతమంది చనిపోవటము, మళ్ళీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ ఇక్కడ ఒక పరిస్థితి ఎట్లుందంటే రోజు అసలు ఉదాహరణ నేనున్నాను, మా వెహికల్ తీసుకొని ఒక టోటల్గా ఒక వెహికల్ 9 o'clock వచ్చి 9 o'clock జేఏసీ మీటింగ్లో అటెండ్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం రస్తాలోకి ధర్నా ఇంటింటి వార్పు అంటే ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలొక్కరు కూడా జేఏసీ రూపంలో కోనరాం నాయకత్వంలో కావచ్చు, ఇటు పొలిటికల్గా కేసీఆర్ నాయకత్వంలో కావచ్చు, అందరూ జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిసేసి మరొక ఉద్యమానికి తావిచ్చిన ప్రకటన అది. కనుకనే విద్రోహం ఆ రోజు ప్రకారంగానే చేస్తే ఇంత అడవి ఉండేది కాదు ఒకటి. రెండోది ఇప్పుడు ఈ 2009 సంవత్సరం జరిగిన తర్వాత అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఇది రియాలిటీ ఇప్పుడు. కనుక ఈ రియాలిటీ సందర్భంగా కేంద్రం అయితే రాష్ట్ర విభజన పునరుద్ధరణ ప్రకారంగా ఇచ్చిన హామీలు కానీ ఇచ్చిన కండిషన్లు కానీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉన్నది. కనుక ఈరోజు కేంద్రంకు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎన్నో విజ్ఞప్తులు అయినాయి, సిఎస్ లెవెల్ అయినాయి. కనుక పునర్విభజన చట్టం చేసేసుకొని ఏదైతే ఒకే రాజకీయంగా నష్టం జరుగుతా లాభం జరుగుతా చెప్పండి. ఒక నిమిషం విశ్వ గారు చెప్పండి. సార్ వెళ్ళలేదు సార్, ఇప్పుడు విద్రోహ దినము అని టీఆర్ఎస్ కానీ అది ప్రకటించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఆయన అనేక అంశాలు ఆయన క్లారిటీగా సోనియా గాంధీ గారు దెయ్యమన్నారు, లేకపోతే దేవత అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. తెలంగాణ సాధించుకునేంత వరకు కూడా మోసం చేసే విధంగా మాట్లాడారు అనమాట. ఆయన దళిత ముఖ్యమంత్రిని పెడతారన్నారు, లేదు కాంగ్రెస్లో విలీనం చేస్తారని తెలంగాణ పార్టీకి సంబంధించిన వ్యవహారం లేండి. దళిత ముఖ్యమంత్రి పెట్టకపోవడం అంటే నేను అనేది ఎన్ని మాటలు మాట్లాడారు, అసందర్భమైనటువంటి మాటలు. దాన్ని విద్రోహ దినంగా ఇచ్చేవాడు కాంగ్రెస్ పార్టీ మూలంగానే తెలంగాణ వచ్చిందని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప విద్రోహ దినం అని చెప్పి మాట్లాడతాం సరైనటువంటి చర్య కాదు. అదే ఆ మాటని ఖండిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సోనియా గాంధీ గారు లేదు, జేఏసీ కూడా లేదు, జేఏసీతో కూడా లేదు. రామచంద్రరావుతో మాట్లాడారు. రామచంద్రరావు చెప్పండి, వీరు ఉత్సవాలు జరపడం కానీ వారు విద్రోహ దినం పాటించడం కానీ ఎట్లా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? మీకు పెద్ద మైలేజ్ వచ్చినట్టుగా లేదు, మీరు చాలా సపోర్ట్ చేసినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. విషయం ఏంటంటే మైలేజ్ వస్తుందా రాదా అనే విషయం ఇక్కడ కాదు. ఇంతకుముందు అన్నట్టు మీరు ఒక ప్రాంతంలో మైలేజ్ వచ్చినా ఒక ప్రాంతంలో మైలేజ్ పోతుందనే విషయాన్ని అందరికీ స్పష్టంగా తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ప్రాంతం ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిసినప్పుడు కూడా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఎందుకు చేసింది? చిన్న రాష్ట్రాలకు మద్దతుగా అప్పట్లో ఉన్నటువంటి పాలసీ ప్రకారం చేసింది. కానీ ఇక్కడ ఏది వీళ్ళు అంటే రాజకీయంగా విద్రోహ దినం అన్నా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నా ఇద్దరికీ అధికారం లేదు. ఎందుకంటే
ఒకటో కేసీఆర్ గారు కాంగ్రెస్ విలీనం అవుతారని చెప్పి అంటే ఆల్మోస్ట్ పొలిటికల్గా దానికి దగ్గర అవుతున్నటువంటి ఒక సంకేతాలు అప్పుడు ఇచ్చారు. తర్వాత విభేదించి పోటీ సపరేట్గా చేయడం గెలవడం దగ్గర కావడం ఏంటి విలీనమే జరుగుతుందని చెప్పారు. సో కాబట్టి ఆ పాయింట్ వరకు వారి యొక్క మెంటల్ ఇంటెన్షన్ చూస్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం చేసినట్టు మనకు కనబడలేదు. రెండో విషయం వచ్చే వరకు ఆ రోజు ప్రకటించిన తర్వాత చిదంబరం గారు ప్రకటించిన తర్వాత 5 సంవత్సరాలు ఇంతకుముందు మన బ్రదర్ వెనుకబడి చెప్పారు ఎంతమంది పిల్లలు అమాయకులు చనిపోవడం జరిగింది. తర్వాత ఆ రోజు రాత్రి నాకు గుర్తున్నది, నేను ఇంట్లో పండుకుంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ నా ఇంటికి వచ్చి నన్ను లేపుకోపోయి నాకు యూనివర్సిటీ స్టూడెంట్స్ డ్యాన్స్ చేయించారు. ఏదో వచ్చేసినట్టే నీ అన్న అరే కాంగ్రెస్ పార్టీ నమ్మకండి బాబు ఇప్పుడే రాదని చెప్తే కూడా లేదా వచ్చేసిందని చెప్పి డ్యాన్స్ చేయించారు. అంటే అంత ఉత్సాహంతో విద్యార్థులు ఆ రోజు జరుపుకున్నారు. తర్వాత ఏమైంది 5 సంవత్సరాలు దాన్ని మళ్ళీ స్ట్రగుల్ అయ్యింది. జేఏసీ ఫార్మ్ అయిన తర్వాత దాని తర్వాత జేఏసీ వచ్చింది. అంతకుముందు అంత జేఏసీ ఈ స్ట్రెంత్ ఇవి లేదప్పుడు. శ్రీకృష్ణ కమిటీ రావడము దాని మీద మళ్ళీ వారు అనే రకరకాలైన చాప్టర్ 8 పెట్టడము ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో కాబట్టి December 9th నాడు ప్రకటన చేసినటువంటి ప్రకటన అది తెలంగాణకు అనుకూలమైన ప్రకటన కాదు. ఆ ఒక ప్రకటన తెలంగాణకు ఇంకా అక్కడ జరిగిన నష్టం జరిగింది. పిల్లలు చనిపోయారు, ఇక్కడ విద్యార్థులు చదువుకోలేదు, కోర్టులు అనేక రోజులు కోర్టులు బంద్ అయినాయి, పని చేయలేదు, అడ్వకేట్ పని చేయలేదు, ఒక సకల జన సమ్మెతోని ప్రభుత్వాలు పనిచేయలేదు. అంటున్నారు కానీ 2009 December 9 రాత్రి ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏం వాదించినా ఇతరులు ఏం వాదించినా మీరేం వాదించినా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రక్రియను నెమ్మదిగానైనా సరే కొనసాగించిందని అంగీకరిస్తారా లేదా? అసలు కొనసాగించలేదు, అది ఆపివేశారు. కేవలం మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఏది మేము క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేశారో అక్కడ అసలు స్టార్ట్ అక్కడ సిడబ్ల్యూసీలో ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించారో దట్ వాజ్ రియల్ ఇనిషియేషన్ అది ప్రాసెస్. ఎందుకంటే తర్వాత ఇంత దుర్మార్గం అప్రిషియేట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాము మేము అప్రిషియేట్? కరెక్ట్గా టైం తీసుకొని డ్రాఫ్ట్ ఏదైతే బైఫర్కేషన్ బిల్ ఉన్నదో దానిపై డిస్కస్ చేయడానికి టైం ఇచ్చి పార్లమెంట్ రేపు ఖతమైపోతుంది, ఇక ఈ పార్లమెంట్ సెషన్లో కాకపోతే ఇంకా కాదు అని నెక్స్ట్ పార్లమెంట్ వెయిట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని లాస్ట్ లో ఇక్కడ డిస్కషన్ చేయకుండా దాంట్లో ఉన్న లుచుకులు గీచుకులు అన్ని పెట్టేసి దాన్ని పాస్ చేయడంలో అర్థం ఏముంటుంది? దాంట్లో ఎంత అన్యాయం చేశారు. ఈ రోజు నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. ఆ ఒక్క రోజు ముందు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేశారు. షార్ట్ బ్రేక్ తీసుకొని ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. వెల్కమ్ బ్యాక్ టు ది 4th Estate. మనం December 9 సోనియా జన్మదినం గురించి మాట్లాడుకుంటున్నాం. 2009 సోనియా జన్మదినం నాడు ప్రకటన రావడం గురించి మాట్లాడుకున్నాం. దాని తదనంతర పరిణామాల గురించి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. రామచంద్రరావు గారు, లోక్సభలో బిల్లు ఆమోదించిన ఆ క్షణాన్ని ఎంతమంది అయితే విమర్శిస్తున్నారో ఆ విమర్శ మీ సుష్మా స్వరాజ్ కూడా తగ్గుతుంది కదా. నేను అదే దాని విషయంలో వస్తాను. బిల్లు రేపు పార్లమెంట్లో ప్రవేశపెడుతూ అనగా ఒకరోజు ముందు అరుణ్ జైట్లీ గారిని నేను, ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేటు, వారు నిరంజన్ రెడ్డి గారు అడ్వకేటు, తర్వాత సుష్మా స్వరాజ్ గారిని వారిని ఇద్దరిని కలిసాం. కలిసిన తర్వాత మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వారిద్దరు కూడా ఏమన్నారంటే ఈ బిల్లో ఒకటి గవర్నర్ రోల్ ఒకటి దాంట్లో కామన్ దీనిలో గవర్నర్ రోల్ ఒకటి ఇల్లీగల్గా ఉన్నది దాంట్లో, అదేవిధంగా రకరకాలైనటువంటి చాలా అంశాల్లో అంబిగిటీ ఉన్నది. ఇది ఫ్యూచర్ జనరేషన్స్లో మీకు సెటిల్మెంట్ కాని ఇష్యూస్ ఉన్నాయి, ఇది సాల్వ్ చేయాలి, దీన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత మన బిల్కు సపోర్ట్ చేసామంటే వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ మీరు ఇప్పుడు చేసుకుంటే టైం లేదు, పార్లమెంట్ పాస్ అవుట్ అయ్యేది, ఎట్ ఎనీ కాస్ట్ యూ మస్ట్ సపోర్ట్ బిల్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పారు. రాత్రిపూట కేశవరావు గారు, వినోద్ గారు, ప్రకాష్ జావడేకర్ గారి దగ్గర నేను ఉన్నాను ఆ రోజు అక్కడ, అందుకని చెప్తున్నాం. వేదిరేజ్ శ్రీరామ్ గారు ఉన్నారు, మేము ముగ్గురం ఉన్నాం. కేశవరావు గారు, వినోద్ గారు ఏమన్నారంటే వారు ఏమన్నారంటే మేము అరుణ్ జైట్లీ గారితో మాట్లాడినాము, సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడినాము, బిల్లో చాలా లుసుకుంటే మాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఈసారి బిల్ పాస్ కాకపోతే నెక్స్ట్ పార్లమెంట్ స్వరూపం ఏ విధంగా ఉందో తెలియదు, కాబట్టి మీరు దీన్ని ఒప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని కన్విన్స్ చేసి ఆ రోజు బిల్కు ఏ విధంగా యథావిధంగా మీరు సపోర్ట్ చేయడం జరిగింది. వేణుగోపాల్చారి గారు, మరి మీరు అందుకు ఒప్పుకొని ఇప్పుడు బిల్లు లోపభూయిష్టంగా ఉంది, బిల్లు సరిగ్గా లేదు, రీఆర్గనైజేషన్ బిల్లు తెలంగాణకు అన్యాయం చేసిందని మాట్లాడే ప్రయోజనం ఏంటి? మేము బిల్లు డ్రాఫ్ట్ రోజు నేను రామచంద్ర గారు చెప్పినట్టు మేము కూడా ఢిల్లీలో ఉన్నాం. మేము అప్పుడు సోనియా గాంధీ గారికి ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది. కేసీఆర్ గారు, తర్వాత నిరంజన్ రెడ్డి, చాలామంది దాదాపు 30 మంది అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళడం జరిగింది.
దాంట్లో కొన్ని డ్రాఫ్ట్లో ఏదో పోలవరం ఇష్యూ ఒకటి, తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటే మాట్లాడడం జరిగింది. అయితే ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒకటి ఏమంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కనుక మీరు తర్వాత మీరు అసెంబ్లీలో చట్టసభలో చేసేసుకొని మీకు నచ్చని అంశాలు డిలీట్ చేసుకోవచ్చు అని ఒక భరోసా కల్పించారు మన్మోహన్ సింగ్ గారు కూడా. కనుకనే ఆ రోజు మేము ఒప్పుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఊటాహుటిన ఇవన్నీ ఈ ఆర్డినెన్స్ చేయడం పోలవరం మీద ఇవన్నీ మీద దాని మీద గొడవలు వచ్చాయి తప్ప అప్పుడు యాక్చువల్గా మేము రికార్డు కూడా మేము సోనియా గాంధీ గారు కలిసాం. మేము డ్రాఫ్ట్ బిల్లు కూడా ఉంది, మరి తెలంగాణ బిల్లుకు పాస్ చేయండి కానీ కాకపోతే కొన్ని లొసుగులు ఉన్నాయి దాంట్లో, ఆ లొసుగులు దయచేసి సరిదిద్దుకోవాలని చెప్పి ఓపెన్ చెప్పాము. మరి రికార్డులో చెప్పాము, సోనియా గాంధీకి చెప్పాము, ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాము. మరి మీరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ అందరు ఇట్లా మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ప్రయోజనం ఏంటి? అది ప్రణబ్ ముఖర్జీ గారు ఇంకోళ్ళు పెద్దలందరూ ఇది లోపభూయిష్టంగానే ఉంది, ఇవాళకి ఇలా ఒప్పుకోండి, మీరు రేపటి 2 గవర్నమెంట్స్ వస్తాయి కాబట్టి మీరు నచ్చని అంశాలను కొట్టేసుకోండి అని ఉంటారని నేను అనుకోను. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉన్నట్టయితే మేము కూడా కొన్ని పార్టీలు కొట్టేసుకునేవాళ్ళం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అలా మాట్లాడటం అది అన్యాయం. అది చట్టమే, దాని ప్రకారంగా పోవాలని ట్రై చేయాలి. కానీ మాకు నచ్చని అంశాలను మీకు నచ్చని అంశాలను మీరు కొట్టేసుకోవచ్చు అని వాళ్ళు ఆ రోజే పర్మిషన్ ఇచ్చారంటే మరి చట్టం ఎందుకండి? పోనీ మాకు అలాగే మీలాగానే మేము కూడా ఏదైనా నచ్చిందంటే మేము కొట్టేసుకుని ముందుకెళ్ళిపోవచ్చా? పోనీ అది కరెక్ట్ కాదు, ఆ వాదన కరెక్ట్ కాదు. పెద్దలు అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మేము అక్కడ ఉన్నాము, వాళ్ళు అలా మాట్లాడారు, లోపభూయిష్టంగా ఇది ఒప్పుకోమన్నారు. ఐ థింక్ కాన్షియస్లీ ఇది లోపభూయిష్టంగానే ఉంది, ఇంతకంటే మా దగ్గర ఇంకా ఏమీ లేదని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మన మీద రుద్దింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక్క మాట, ఆనాడు బిల్లులోనే పార్లమెంట్లో ఆమోదం పొందుతున్న సమయంలోనే పోలవరానికి సంబంధించి ఈ మండలాలు అటు వెళ్తాయని పెట్టింటే ఎవరేమి చేసేవాళ్ళు? అందుకని అది ఒక్కటే అంశం కాదండి, తెలంగాణ అంటే అది నేను ఇప్పుడు అసలు సమగ్రంగా చర్చ జరగకుండా జరిగేంత టైం లేకుండా మీరు అంతకాలం ఎందుకు నిద్రావస్థలో ఉన్నట్టు లాస్ట్ మినిట్లో దీన్ని అంతగా పుష్ చేయాల్సిన అవసరం ఏమని మీరు అనుకున్నారు? దానికి కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి 2 పక్కల వాళ్ళకి నష్టం జరిగిన మాట కూడా వస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఉంది, కేసీఆర్ గారు నిరాదీక్ష ఉద్యమం వచ్చింది, జేఏసీ ఇవన్నీ నిజమే. కానీ అదే సమయంలో 3 ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం ఈ రాష్ట్ర విభజన జరిగితేనే మనం ఎలాగో రాజకీయం నడుపుకుందామనే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టే ఈ విభజన అనేది జరిగింది. ఇంక అందులో 2 అభిప్రాయాలు లేవు. ఈ క్రమంలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ కూడా కొంతవరకు 2 చోట్ల 2 రకాలుగా మాట్లాడారు. లోక్సభలో బిల్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు 2 రకాల వాదనలు వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. వెంకయ్య నాయుడు గారేమో ఒకవైపు ఆయనలో ఇప్పుడు 5 ఏళ్ల ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్ గారు చదివారు, ఇందులో బిల్లులో లేదు, అయినా మేము కలిపి ప్లీజ్ మేక్ ఇట్ 10 years, ప్లీజ్ మేక్ ఇట్ 10 years అన్నారు వెంకయ్య నాయుడు గారు. వాట్ ఈస్ డూయింగ్ ఆల్ దిస్ 6 months? వీ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది సాధ్యం. పైగా మిత్రపక్షం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం, అది జరగడం లేదు. అంటే ఒక విధంగా మీరు ఒక ప్రశ్న వేశారు, మండలాలు పోతాయన్నా కానీ పోయినాయన్నా కానీ టీఆర్ఎస్కు పెద్దగా అభ్యంతరం లేదు. మీరు ఒకసారి దేశ స్వాతంత్రము, జిన్నా, గాంధీ, నెహ్రూ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ఎన్నికల లోపల విభజన జరగాలి, 2 రాష్ట్రాలు ఏర్పడాలి, 2 ప్రభుత్వాలు రావాలి అని ఒకే ఒక దీంతో నడిచారు. తెలుగుదేశం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు ప్రతి గడపకు వెళ్ళి దీన్ని ఆపుదామనే కదా. అంటే ఎన్నికలు అయిపోతే పార్లమెంటు మారితే మళ్ళీ ఈ బిల్లు రూపంలో రాదు కదా. అందువల్ల రాజకీయ పార్టీలు పరస్పర విరుద్ధంగా దీర్ఘకాలిక అంశాలను, ప్రజల మీద ప్రయోజనాలను, 2 రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా తక్షణ ప్రయోజనం. రామచంద్రరావు గారు అడుగుదాం ఒక మాట. రామచంద్రరావు గారు చెప్పండి. వెంకయ్య నాయుడు గారు ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందరం విన్నాం, 5 ఏళ్ళు ప్రత్యేక ప్రతిపత్తి అంటే కాదు, మేక్ ఇట్ 10 years అన్నారు. బిల్లు లేకున్నా 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అన్నారు. మరి అప్పుడు ప్రధానమంత్రి చేసిన వాగ్దానం బిల్లులో లేకపోయినట్టు తర్వాత వచ్చిన ప్రధానమంత్రి దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడి 6 మాసాలుగా వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతున్నట్లేదు దీని మీద. రవి గారు లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో ఎప్పుడైతే బిల్లు ఒకటి రావడం జరిగిందో ఆ రోజు స్పెషల్ ప్యాకేజ్ అవన్నీ అంటే వెంకయ్యనాయుడు గారు వారు ఆ ప్రాంతంకు చెందినటువంటి మన జాతీయ మా జాతీయ చెప్తున్నాను మొత్తం మా జాతీయ నాయకుడు మోదీ ప్రభుత్వంలో మా జాతీయ నాయకుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వారికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఆ ప్రాంతానికి కూడా కొంచెం న్యాయం చేయండి అడగడం తప్పేం లేదు. నేనేమన్నా అంటే ఇప్పుడు ఈజ్ అ పార్లమెంటేరియన్, ఈజ్ ఆల్ ఇండియా లీడరు, ఆల్ ఇండియా లీడర్ రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఈ ఒక విషయాలను అడగమని చెప్పినప్పుడు ఆ ఒక విషయాన్ని అడగదీసి తప్పేం లేదు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకటి ఈ రోజు చెప్తానండి, అది కూడా
ఈరోజు 6 months అయింది. ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు తెలుగుదేశంతో మాకు అక్కడ సత్సంబంధాలు ఉన్నాయి. మాకు గవర్నమెంట్లో మేము ఉన్నాం, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అది డెఫినెట్గా ఆ ప్రాంతానికి ఆ ప్రాంతానికే కాదు తెలంగాణ ప్రాంతానికి కూడా సమన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్లో కానీ మాకు ఉన్నటువంటి ఒక ఆలోచనలు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు ప్రాంతాలు కూడా ఈక్వల్గా జస్టిస్ చేస్తామని చెప్పి మాకు నమ్మకం ఉన్నది. ఇక్కడ ఒకటే ప్రశ్న, చాలా సమస్యలు వస్తున్నాయి, కేంద్రం ఏం చేయడం లేదు. రెండు రాష్ట్రాలు అంగీకారానికి అధికారుల పంపిణీ కూడా జరగడం లేదు కదా. ఒకటే మన కేంద్రం ఏం చేయడం అనకూడదు. ఎందుకంటే రెండు సార్లు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవటం గవర్నర్ దగ్గర కేంద్ర రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మొన్న కూడా కేసీఆర్ గారు మోదీ గారిని కలిశారు, అంతకుముందు పీయూష్ గోయల్ గారు కలిశారు, ప్రకాష్ జావడేకర్ కలిశారు. అందరి దగ్గర కలిసి కూడా పాజిటివ్గా వారి వర్డ్ తీసుకుని బయటకు వచ్చి కేసీఆర్ గారు మీడియాకి చెప్పారు. నిన్న కూడా అన్నారు కేంద్రం సహకారం ఆ పాజిటివ్ మాట అన్నప్పుడు కేంద్రం డెఫినెట్లీ విల్ టేక్ ఇంటు రామచంద్ర గారు ఒకసారి మనం పాయింట్ ఒకసారి విష్ణు గారి దగ్గర విష్ణు గారు ఒక మాట చెప్పండి. December 9, 2009 రాత్రి సోనియా గాంధీ జన్మదినం నాడు చేసిన ప్రకటన మరునాడు ఉదయమే చంద్రబాబు నాయుడు గారు రోసే గారు, అప్పుడు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు రోసే గారు ఇద్దరు కలిసి చేసిన పథకంలో భాగంగానే అందరూ రాజీనామాలు చేసి ఒత్తిడి చేసి దాన్ని వెనక్కు తీసుకుపోకపోయి ఉంటే ఇవాళ రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్ళు జరిగి ఉండేది, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొంత అభివృద్ధి జరిగి ఉండేది, కాంగ్రెస్కు లాభం జరిగి ఉండేది అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? సార్ ఇప్పుడు రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కుట్ర చేయడం కదా సార్. ఇందులో నేను కుట్ర అనలే, ఇది కలిసి వేసిన పథకం అన్నాను. నేను చాలా పాజిటివ్గా మాట్లాడుతాను. అదే కలిసి వేసిన ఆలోచన కానీ కలిసి పథకం కానీ వాళ్ళిద్దరు కాదు సార్. ముఖ్యమంత్రిగా రోసయ్య గారు ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశం పెడితే ముద్దుకృష్ణ నాయుడు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పోయి శాసనసభలో మీరు తీర్మానం పెడతారా మమ్మల్ని పెట్టమంటారా అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంటులో బిల్లు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం రెండుగా నెట్టనిలువుగా చీలడానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశము, బీజేపీ. మీరు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో మెజార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహకరిస్తేనే మేము బిల్లు పెడతాము అని చెప్పని అన్నారు. పెట్టండి మేము సహకరిస్తామని చెప్పని స్పష్టంగా బీజేపీ కేంద్రంలో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి ఒక నిమిషం సార్, ఢిల్లీకి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఉత్తరాలు ఇచ్చేసి విభజించండి పాలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పని 2 సార్లు కూడా ఉత్తరాలు ఇచ్చిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేస్తున్నప్పుడు మీడియా వారు అడిగితే అక్కడ కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ కూడా ఏం చెప్తారు, మీరు రెండు రాష్ట్రాలకి సమన్యాయం చేయలేదు అంటారు తప్ప విభజన ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి ఆయన ఇప్పటివరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇది కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి విభజనకి సహకరించారని చెప్పాలి. సోనియా గాంధీ ప్రమేయం లేదంటారు అంటే చేసింది మీరు కదా. లేదు నేను వస్తున్నాను సార్ ఆ పాయింట్కి వస్తున్నాను సార్. చెప్పండి. ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని పార్టీలు అంటే సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాయని చెప్పని రాజ్యసభలో చంద్రబాబు వెంకయ్యనాయుడు గారు చదివారు. ఇంకో పార్టీ ఇట్లా ఉంది అని చెప్పి ఖచ్చితంగా వెంకయ్యనాయుడు గారు అన్ని పార్టీల్లో కన్సెన్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలు అవడానికి ఒక పాయింట్ సార్, కలిసి ఉంటే కలదు సుఖము, 2 రాష్ట్రాలు విడిపోతే లాభము అని చెప్పని వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో చదివారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా తెలంగాణకు వ్యతిరేకమని కానీ తెలంగాణకి జరగొద్దని కానీ ఒకటి గుర్తు చేస్తాను సాంబశివరావు గారు మీకు, ఒకటి గుర్తు చేస్తాను. ఎప్పుడైతే రాష్ట్ర విభజన అన్నారో, సారీ 1 సెకండ్, లెట్ మీ రిమైండ్ యూ వన్. ఎప్పుడైతే రాష్ట్ర విభజన అన్నారో చంద్రబాబు నాయుడు గారు వెంటనే క్యాపిటల్ కట్టుకోవడానికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలన్నారు. మర్నాడు నుంచి మళ్ళా సమన్యాయం జరగలేదని చెప్పి ఢిల్లీ వెళ్ళి దీని మీద ఉద్యమం చేసిన 2 అంశాలండి. అంటే మీరు లేఖ ఇచ్చాం, లేఖ కట్టుబడే ఉన్నాం. తెలంగాణ వద్దని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కానీ ఈనాడు కానీ అనలేదు. మిగతా అంతా కూడా ఊహాజనితం. ఆయన అలా చేసి ఉంటాడేమో, బిహైండ్ ద డోర్స్ అడుగుంటాడేమో, చెప్పుంటారేమో, అవన్నీ కాదు. ఆన్ రికార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు సార్ 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలని రాజధాని నిర్మాణానికి. రైట్, అంటే హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్.
హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్. మరి వెంటనే ఎందుకు మళ్ళీ సమన్యాయం జరగడం లేదని ఉద్యమం చేసి మీరు మొత్తం బిల్లులో ఉన్న అంశాలను పరిశీలిస్తే ఈ 3 లక్షలు 4 లక్షలే కాదు, చాలా విషయాలు అరకొరగా ఉన్నాయి. గందరగోళాలు క్రియేట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగుతున్నాం. అప్పటి నుంచి కూడా ఈ బిల్లు అసమగ్రంగా ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది, కాబట్టి మనం దీన్ని పరిష్కరించుకోవాలని మేము ట్రై చేస్తున్నాం. తెలంగాణకు వ్యతిరేకం ఆయన ఏమనలేదు. ఇప్పుడు విష్ణు గారు అనలేకపోతున్నాడు, మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని అనలేకపోతున్నాడు ఆయన. నేనేమంటున్నాను, మేము వ్యతిరేకం కాదు తెలంగాణకి, కానీ సమన్యాయం జరగాలనే పోరాటం చేసాం పార్టీ పరంగా. పార్టీలో ఒకళ్ళిద్దరు సమైక్యం అని ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఇంకోటని ఉండొచ్చు. యాజ్ ఎ పార్టీ వీ ఫాట్ ఫర్ సమన్యాయం. అది జరగలేదనేది మా అసంతృప్తి. అరకొరగా జరిగింది, అరకొరగా ఆ బిల్లు వచ్చింది, ఆ బిల్లులో అసంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కూడా మనం మళ్ళీ వీఆర్ బార్గెనింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే మనకు న్యాయం చేస్తారు. ఇప్పుడు 3000 కోట్లు కూడా ఇప్పటివరకు రాలేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ సమీకరించి వచ్చి పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారట, ప్రపంచంలోని అత్యుత్తమైన నగరాన్ని చూసిరండి, అట్లాంటిది కట్టండి మీ రాజధాని అని చెప్పారట. సో ఎందుకు ₹1 రావడం లేదు? ఇంకా రాలేదు కానీ రాదు అని అనుకోవడానికి కూడా లేదు కదా. రైట్, రాదు అనుకోవడానికి లేదు. విష్ణు గారు చెప్తున్నారు ఆప్టిమిస్టిక్. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్న ఢిల్లీ పోయినప్పుడు మాట్లాడేపోయారు, సరే తీసేయండి. 5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అడిగిన తర్వాత కూడా ఈరోజు శాసనసభలో జరుగుతున్నప్పుడు అంటే ఆయన గోడ మీద పిల్లి 2 కళ్ళ సిద్ధాంతం అన్నట్టు ఉన్నారు చంద్రబాబు. నేను విమర్శించాలని కాదు, ఆ రోజు శాసనసభలో అపోజిషన్ లీడర్గా ఉండాల్సినటువంటి ఆయన కూడా ఆ తీర్మానం పెట్టే రోజున కూడా లేరు. తెలంగాణ వాళ్ళకేమో మీరు సీమాంధ్రకు సంబంధించి మీ ఇష్టం అని చెప్పారు. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర విభజనలో లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ. విష్ణు గారు నేను మీకు ఇంకో మాట గుర్తు చేస్తాను, విష్ణు గారు నేను మీకు ఇంకో మాట గుర్తు చేస్తాను. రాష్ట్ర విభజనకు సంబంధించి మేము లేఖ ఇచ్చాం, మీరే నిర్ణయం తీసుకోవడం లేదు, అసెంబ్లీలో తీర్మానం పెడతారా, మేము పెట్టాలా అని కూడా అడిగారు. అటువంటి తెలుగుదేశం పార్టీని ఆంధ్రలో గెలిపించారు ప్రజలు. మీరేమంటారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? నేను అదే సార్, ఒక దుష్ప్రచారము, ఒక మార్కెటింగ్, లేకపోతే ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, ఆయనకు ఉన్నటువంటి శక్తుల ద్వారా ఏ విధంగా తప్పుదోవ పట్టించాలి అనేది ఆయన బాగా వెన్నతో పెట్టారు. ఇప్పుడు కూడా జరిగింది. కాదు సీమాంధ్ర సాంబశివరావు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు సమన్యాయం అని చెప్పచ్చు, తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్పచ్చు, కానీ మీరు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీదే పూర్తిగా నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. మేము ధైర్యంగా లేఖ ఇచ్చామని చెప్పండి. మీరు తెలంగాణ ఏర్పాటుకి మేము లేఖ ఇచ్చాము, మా లేఖ మూలంగానే జరిగింది అని చెప్తున్నారు కదా విష్ణు గారు. చెప్పనండి, అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడింది, తెలంగాణని వ్యతిరేకించలేదు. తెలంగాణకి ఆంధ్రాకి న్యాయం జరగాలి, ఈ విభజన కార్యక్రమం పద్ధతిగా జరగాలని మాత్రమే వాదించింది. రైట్ సార్, తెలంగాణకు అనుకూలంగా ఉన్నా మరి తెలంగాణలో టీడీపీకి పెద్దగా ప్రజల నుంచి వచ్చినట్లేదు, మొత్తం అంతా టీఆర్ఎస్కే వెళ్ళినట్టుంది, టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. 13 సంవత్సరాలు ఉద్యమం చేసిన కాలంగా. చివరిగా మీరు చెప్పండి సార్, సోనియా గాంధీ పుట్టినరోజును వివాదం చేయడం అనేది బాగుందా? ఇక్కడ పుట్టినరోజు అనేది ఇందాక అన్నట్టుగా అది వచ్చింది, సమస్య తెలంగాణనే తప్ప ఆమె పుట్టినరోజు జరుగుతుంటే జరుగుతుంటే ఇప్పుడు ఏదో ఒక విధంగా వ్యక్తుల చుట్టూ, అదే నేను ఇందాక కేసీఆర్ గారి పుట్టినరోజు కానుక కూడా చెప్పాను, వ్యక్తుల చుట్టూ తిప్పే వ్యవహారం నుంచి బయటపడడం చాలా మంచిది. గతంలో చాలా పరిణామాలు జరిగాయి, ఆ వాగ్వివాదాలు ఉద్వేగాల నుంచి బయటపడి 2 రాష్ట్రాల పునర్నిర్మాణం వైపు వెళ్ళటం చాలా చాలా మంచిది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏదో దెబ్బతిన్నారు కాబట్టి సోనియా గాంధీ సెంటిమెంట్తో లాభం అని వాళ్ళు చేస్తున్నారు. రెండో వైపున సరిగ్గా అదే కారణంతో వాళ్ళు వద్దంటున్నారు. ఇది కేవలం కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించింది తప్ప మిగతా వాళ్ళకి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వ్యవహారంతో ఎంత మాత్రం సంబంధం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఒక దశలో దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత వాళ్ళు కూడా సకుటుంబ విద్రోహ దినం పాటించడం అనేది దాంట్లో పెద్ద అర్థమేమీ కనిపించదు. ఎందుకంటే ఆ రోజున స్వాగతించారు, ఇంకా మేము అడగము మాట్లాడమని కూడా అన్నారు. తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఇవి ఇందాక అదే నేను చెప్పింది, వైరుధ్యాలు పిల్లి మొగ్గల్లో భాగంగా వీటి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, కౌశిక్ గారికి, మలాల గారికి మన సాక్షి తరఫున అభినందనలు, సత్యార్థికి, మలాల గారికి, మా ప్యానలిస్టులు అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుదాం. నోబెల్ బహుమతి వచ్చినందుకు, అట్లాగే చర్చలో పాల్గొన్నందుకు రవి గారికి, సాంబశివరావు గారికి, వేణుగోపాలాచారి గారికి, రామచంద్రరావు గారికి,
ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన రామరెడ్డి వెంకటరెడ్డి గారికి, విజయవాడ నుంచి మాట్లాడిన విష్ణు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటన కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లోనూ 2 వైఖరులు తీసుకునే విధంగా మారింది. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్తూనే ఇదిరో దినాన్ని పాటించడం విమర్శలకు గురైంది. ఇది ఇవాల్టి 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్